హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి నేనైతే బ్లౌజ్ కట్ చేస్తూ నేను ఈ మధ్య కాలంలో అసలు ఏం చేస్తున్నానో, కరెక్ట్‌గా స్టిచ్ చేస్తున్నానా లేదా, అసలు ఎందుకు ఇలా అయిపోతుంది, వీడియోస్ పెడుతున్నాను కానీ స్టిచ్చింగ్ అనేది తగ్గిపోయిందనమాట. ఎందుకు ఇలా జరుగుతుంది? నాకే ఇలా జరుగుతుందా? ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుందా చెప్పండి? నేనైతే చెప్తున్నాను కదా! నేను ఒక 1 ½ మంత్ నుంచి అస్సలు స్టిచ్చింగే తక్కువగా చేస్తున్నాననమాట. 2 రోజులు కుట్టడం, 3 రోజులు ఊర్లు తిరగడం, ఏదో ఒక పని పడటం. ఇంకా అలా మనకి స్టిచ్చింగ్ ఎలా ఉంటుందంటే కంటిన్యూగా రోజు కుడితేనే కుట్టాలని ఇంట్రెస్ట్ వస్తుంది. గ్యాప్ ఇచ్చామా మళ్ళీ స్టార్ట్ చేయడానికి టైం తీసుకుంటామనమాట. నేనైతే అంతేనండి. ఇంక ఈ మధ్య కాలంలో అయితే చాలా వరకు చాలా తక్కువ స్టిచ్ చేస్తున్నాననమాట. అప్పుడు 2 అలా స్టిచ్ చేస్తున్నాను. ఏదో ఒక పని పడడం, ఇంకా 2 రోజులు షాప్‌కెళ్తే 2 రోజులు బయట తిరగడం ఇలా జరుగుతుందనమాట. చాలా వరకు ఎవ్వరు ఫోన్ చేసినా కూడా సీజన్ లేదు కదా! మెల్లగా ఇస్తానని చెప్పడం, నేను అటు ఇటు తిరగడం ఇదే అయిపోతుందనమాట. కానీ ఇలా పెండింగ్ పట్టేస్తూ ఉంటే మళ్ళీ కొత్త బ్లౌజెస్ వస్తూ ఉంటాయి. రిటర్న్ పంపించలేము. అవి అయిపోవాలి. మరేం చేయాలి? అవి అయిపోవాలి. అలాగే కొత్త వర్క్ కూడా తీసుకోవాలంటే ఇప్పటికైనా ఇంకా ఎండాకాలం అని చెప్పేసి, ఎండలు బాగా ఉన్నాయని చెప్పేసి తక్కువగా స్టిచ్ చేసుంటారు. ఎవరైనా కూడా అంతే కదా! ఇప్పుడు వర్షాకాలం. వర్షాలు రోజు పడుతూ ఉంటే కూడా షాప్‌లో స్టిచ్ చేయడం కొంచెం కష్టం అనమాట. అయినా కూడా స్టిచ్ చేస్తాను నేనైతే. ఏంటంటే ఇంక ఈ స్టిచ్చింగ్ ఎలా ఉంటుందంటే, కంటిన్యూగా చేశామనుకోండి మంచిగా అమౌంట్ కనిపిస్తుంది. ఒక నెల రోజులు ఆపేసామనుకోండి మధ్యలో ఇలాగే ఇప్పుడు నేను 2 కుట్టాను, 4 రోజులు ఊరెళ్ళను. ఇలా మనం కొంచెం అటు ఇటు చేశామనుకోండి అమౌంట్ అనేది కనిపించదింక. ఎవరైనా ఇచ్చేవాళ్ళున్నా కానీ ఆళ్ళు టైంకి రావన్నమాట. ఎప్పుడో ఒకప్పుడు వస్తూ ఉంటాయి. మనం ఫోన్ చేసి అడిగిన టైంకి ఇవ్వరనమాట. అందుకని చెప్పేసి ఏంటంటే, స్టిచ్చింగ్ మీదనే ఆధారపడి ఏవైనా ఇన్‌కమ్ అంటే స్టిచ్చింగ్ మీదొచ్చే అమౌంట్‌తోనే చీటీలు కట్టడం కానీ, ఇంటి రెంట్లు ఇలాంటివి కట్టే వాళ్ళకి మాత్రం తప్పదండి. రోజు స్టిచ్ చేయాలి. గ్యాప్ తీసుకుంటే మాత్రం కష్టం. ఇప్పుడు నాకు ఈ మంత్ చాలా ఇబ్బందయిపోతుందనమాట. పోయిన మంత్ సరిగ్గా కుట్టనందుకు, అప్పుడు కుట్టుంటే ఇప్పుడు నాకు చేతిలో అమౌంట్ ఉండేది. రూమ్ రెంట్‌కి కానీ, చీటీ కట్టడానికి కానీ చాలా టైట్ అయిపోయిందనమాట. అంత ఇబ్బందితో కట్టలేక కట్టాల్సొచ్చిందనమాట. అలాంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి, మనం బయటి వాళ్ళ బట్టలు కుడుతున్నామంటే కంటిన్యూగా కుట్టాల్సిందే. ఇంకా నేనైతే మంచి వర్కర్స్ కోసం వెతుకుతున్నానండి. నాకొక్కదాని వల్ల అవ్వట్లేదనమాట. ఎందుకంటే బట్టలనేది ఎక్కువొస్తుంటాయి. ఇంకా నాకు టైం వేస్ట్ కూడా చాలానే ఉంటుందనమాట. అంటే ఎవరైనా రావడం, పట్టించడానికి బట్టలు మనకివ్వడానికొచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడడం ఇదంతా టైం వేస్ట్ అయిపోతుంది. అలా ఇంకా ఇంట్లో పని చేసేవాళ్ళుండాలండి. స్టిచ్చింగు మీదే ఆధారం ఉంది మనకు. స్టిచ్చింగ్ ద్వారా వచ్చే అమౌంట్ మనకు కావాలి అనుకున్నప్పుడు మాత్రం, ఇంట్లో వర్క్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఒకరుంటే మాత్రం చాలా వర్క్ చేయొచ్చనమాట. చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంట్లో ప్రతి చిన్న పని నుంచి పెద్ద పని వరకు మనమే చేసుకోవాలి. అటు ఇంటిని మెయింటైన్ చేసుకొని, ఇటు ఈ పని చేయాలంటే మాత్రం కొన్ని రోజులు యాక్టివ్‌గా ఉంటాం. కొన్నిసార్లు డల్ అయిపోతామనమాట. నాకు ఈ ఎండల వల్లో ఏంటో అటు ఇటు తిరగడం వల్ల ఏంటో కానీ 1 ½ మంత్ నుండి అసలు నిజంగా దిష్టి తగిలినట్టుగా ఉందనమాట. నిజం చెప్తున్నాను. నాకనిపిస్తుంది ఇలాంటివి నేను నమ్మను చాలా మటుకు కానీ కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుందనమాట. దిష్టి తగిలిందేమో నాకని చెప్పేసి. లేదంటే నేను మాత్రం ఒక పిచ్చిదానిలాగా కట్ చేసుకొని కుట్టేదాన్ననమాట. అంటే కుట్టాలి అంటే కుట్టేదాన్ని. ఇప్పుడు అలాంటిది కుట్టాలంటే ఇంట్రెస్ట్ లేదు. అలా అయిపోతుందనమాట. అయినా కూడా నేను డల్ అయిపోయినా కూడా మీ వరకు రానివ్వనండి. ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో పెట్టగానే చూసేవాళ్ళుంటారు కంటిన్యూగా. ఎలా అంటే మిషన్ నేర్చుకునేవాళ్ళు, మిషన్ కుట్టడానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా మనం కుట్టేది ఇప్పుడు నేను కుట్టేది పెట్టాననుకోండి, వీళ్ళెలా వర్క్ చేసుకుంటున్నారు, మనం ఎందుకు చేసుకోకూడదని ఒక్కరైనా చేసుకుంటూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు మనం చూసి డల్ అయిపోకూడదు. ఇప్పుడు నేను డల్‌గా ఉన్నాను, నేను వర్క్ చేయట్లేదు, నా పరిస్థితి ఇది అని నేను పెట్టాననుకోండి పోనీ ఒక ఫీవర్ వచ్చిందా, నాకు ఫీవర్ వచ్చింది నేను వర్క్ చేయట్లేదని పెడితే ఒక అర్థం ఉంది. కానీ నేను మంచిగా ఆరోగ్యంగా, హెల్తీగా ఉండి కూడా బద్ధకంగా ఉంటున్నానని నేను వీడియో పెట్టాననుకోండి, చూసేవాళ్ళు కూడా నా నాలాగే వీళ్ళు కూడా బద్ధకంగానే ఉంటారులే, ప్రతి ఒక్కరికి ఇలాగే జరుగుతుందని చెప్పేసి అనుకుంటారు. అది కాదు. నాకు కొంచెం చేతనవ్వకపోయినా, నేను కొంచెం స్టిచ్చింగ్ చేయకుండా బిజీగా ఉన్నా కూడా నా వీడియోస్ మాత్రం ఆగవనమాట. అది బ్లౌజ్ కటింగా, స్టిచ్చింగా, ఏ సైజ్ కటింగా అనేది కాకుండా చూసేవాళ్ళకి అబ్బా! వీళ్ళెంత బాగా వర్క్ చేసుకుంటున్నారు. మనం కూడా చేసుకుందాం అనేలాగా పెడతాననమాట.
నేను డల్ అయిపోయాను, నేను స్టిచ్ చేయట్లేదు, మీరు కూడా డల్ అయిపోండి అని మాత్రం ఎప్పుడు పెట్టను. అంటే మీరు డల్ అయిపోండి, నేను డల్ అయ్యాను, మీరు డల్ అవ్వండి అంటే ఎవరు అవ్వరు. కానీ ఎవరైనా మన వీడియోస్ చూస్తే మోటివేషన్‌గా ఉండాలి. వాళ్ళు వర్క్ చేసుకోగలగాలి. అందుకని చెప్పేసి నేను ఈ నెల 15 రోజుల నుంచి సరిగ్గా కుట్టకపోయినా కూడా మీకు వీడియోస్ మాత్రం కంటిన్యూగా పోస్ట్ చేశాననమాట. అంటే ఆహ్, వీడియో తీయడం, ఎడిటింగ్ చేసుకోవడం, వాయిస్ ఇవ్వడం. ఇది మాత్రం ఆపలేదనమాట. ఎంత బిజీగా ఉన్నా కూడా వీడియోస్ పెడుతూనే ఉన్నాను. అలాగే ఏంటంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు గూడా మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే ఎక్కువగా స్టిచ్ చేయగలుగుతామనమాట. ఇంట్రెస్ట్ లేదు, ఆలోచనలు ఎటో ఉన్నాయి, మన మైండ్ ఎటో ఉందన్నప్పుడు కూడా కరెక్ట్‌గా స్టిచ్ చేయలేకపోతాం కాబట్టి, కొన్నిసార్లు రెస్ట్ తీసుకోవాలనిపించినప్పుడు ఖచ్చితంగా రెస్ట్ ఇచ్చేయాలండి బాడీకి. నిజంగా చెప్తున్నా నేను. రోజు ఇదే వర్కా అని కొంచెం బోర్ వచ్చినప్పుడు అర్జెంట్ బట్టలు లేవనుకోండి, ఒక 2 డేస్ అలా గ్యాప్ ఇచ్చేసి మంచిగా రెస్ట్ తీసుకొని మీకు నచ్చిన పని మీరెక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళి అలా కొంచెం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేయండి. అప్పుడు హుషారుగా ఉంటుందనమాట. ఇంకా రోజు ఇదే స్ట్రెస్‌తో అర్జెంట్‌గా ఇవ్వాలి, తొందరగా కుట్టాలి, ఇన్ని బట్టలున్నాయి ఎలా కుట్టాలి, ఇంట్లో పనితోనే సరిపోతుంది అని ఆలోచిస్తూ స్ట్రెస్ పెంచుకుంటే ఇంకా అది స్ట్రెస్‌తోని వర్క్ అవ్వదనమాట. కొన్ని ఇంట్లో సమస్యలు కూడా ఉంటాయి కదా! అవన్నీ తలకెక్కించుకొని ఉంటే ఈ మిషన్ దగ్గర అస్సలు కుదరదనమాట. అవన్నీ పక్కన పెట్టేసి పీస్‌ఫుల్‌గా వర్క్ స్టార్ట్ చేస్తేనే ఆ రోజు వర్క్ అనేది సాఫీగా జరుగుతుంది. నాకైతే చెప్తున్నాను కదా! నేను ఎంత బాగా వర్క్ చేసుకునేదాన్ని. మీరు వీడియోస్‌లలో చూసే ఉంటారు. ఎన్ని బ్లౌజులు కుడుతూ ఉంటాను, ఎన్ని కట్ చేస్తూ ఉంటాను కదా! ఈ మధ్య కాలంలో నాకసలు నిజంగా చెప్పాలంటే దిష్టే తగిలిందని నేను అనుకుంటున్నానండి. ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆహ్, అంతకుముందు నేను ఎంత వర్క్ చేస్తానో, నాకెంత వర్క్ వస్తుందనేది నా చుట్టూ ఉండే వాళ్ళకి తెలీదనమాట. అంటే నాకొచ్చే కస్టమర్సు ఎవరికైనా కూడా ఒకరు మిషన్ కుడుతున్నారంటే వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళు సపోర్ట్ చేయరు. అది గుర్తుంచుకోండి. మీరు ఎంత బాగా స్టిచ్ చేసినా కూడా అది సహజం. అంటే మన చుట్టూ ఉండేవాళ్ళు మనకు ఎంకరేజ్ చేయరనమాట. ఎటునుంచో వచ్చేవాళ్ళు మనం ఒకసారి దూరం ఉన్న వాళ్ళకి స్టిచ్ చేస్తే వాళ్ళు వెళ్ళి ఇంకో నలుగురికి చెప్పి అలా. కాబట్టి మా చుట్టూ ఉండే వాళ్ళకి కానీ నా దగ్గరికి రాకుండా కొంచెం దూరంగా అంటే ఇప్పుడు షాపు అంటే కాంపిటీషన్స్ ఉంటాయి కదా! అలా. అలాంటి వాళ్ళు కానీ ఎవరికైనా నేనెంత వర్క్ చేస్తున్నాననేది బయటికి తెలీదు ఇంతకుముందు. కానీ ఇప్పుడు యూట్యూబ్ పెట్టిన తర్వాత నేను ప్రతి వీడియో అప్‌లోడ్ చేయడం, ఇంత స్టిచ్ చేస్తున్నాను, ఇంత మనీ టైలరింగ్ నుంచి ఇంత మనీ సంపాదించుకోవచ్చు అని చెప్పేసి వీడియోస్ పెట్టాను కదా! ఇవన్నీ నేను రోజు ఇంత స్టిచ్ చేస్తున్నా, నాకింత వర్క్ వస్తుందని చెప్పడం వల్ల నాకు కొంచెం నెగటివిటీ పెరిగిపోయిందనిపిస్తుంది. అంటే ఒక చూపే మనకి అమ్మ ఇంత కుడుతుందా అని. అంటే ఎక్కడో ఉండేవాళ్ళు కాదండి, చుట్టూ ఉండేవాళ్ళ సంగతి చెప్తున్నాను. ఇన్ని స్టిచ్ చేస్తుందా, ఇంత వర్క్ చేస్తుందా ఏమో అనుకున్నాంలే అనేది అదేమైనా నాకు కొంచెం నెగెటివ్‌గా అనిపిస్తుందనమాట. కానీ వీటన్నిటిని నేను వెనక్కి నెట్టేసుకొని రాగలుగుతాననమాట. కొంచెం లేజినెస్ కూడా ఎక్కువైపోయిందనమాట ఈ ఎండాకాలంలో. ఈ ఎండల వల్ల, ఎండలెక్కువుండడం వల్ల. కానీ మళ్ళీ బ్యాక్ అవ్వాలనమాట. అవుతాను నేను. బ్యాక్ అవ్వాలి, నేను ఇంక అవ్వలేదు, నేను రెస్ట్‌లో ఉన్నాను అవన్నీ మాటలు చెప్పడం కంటే కూడా నేను చేసి చూయిస్తాననమాట. వర్క్ చేసి చూయిస్తాననమాట. కాబట్టి ఏంటంటే స్టిచ్చింగ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం మనం కొంచెం యాక్టివ్‌గానే ఉండాలండి. బయట వాళ్ళ బట్టలు కుట్టాలి. ఒక నలుగురు బట్టలు కుడుతున్నాము అంటే మాత్రం మనం యాక్టివ్‌గా ఉండాలనమాట. అలా అని చెప్పేసి ఇంట్రెస్ట్ లేనప్పుడు బ్లౌజ్ ముందు పెట్టేసుకున్నారనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్‌లో అయ్యే బ్లౌజ్ గంట అవుతుంది. గంట అయ్యే బ్లౌజు 2 అవర్స్ పడుతుంది. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ మిషన్ ఎక్కుతున్నారంటే పూర్తి ఇంట్రెస్ట్ మిషన్ మీదే ఉండాలి. అప్పుడు మాత్రమే. నేనిప్పుడు ఇంట్లో పని ఉంటుందండి నాకు. ఇంట్లో పని చేసేవాళ్ళు ఎవ్వరూ లేరనమాట. అన్నీ ప్రతి పని చిన్న పని నుంచి పెద్ద పని వరకు నేనే చేసుకోవాలి. ఇంట్లో అన్నీ చక్కబెట్టుకొని షాప్‌కొచ్చేసరికి ఎంత కాదన్నా 11 అవుతుందండి. 10:30, 11 ఖచ్చితంగా అవుతుందనమాట. ఇంట్లో వంట ఒకటే ఉండదు కదా మనకు. వంట చేసుకోవాలి, అంట్లు తోముకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, ఇల్లంతా సర్దుకోవాలి, ఇంకేదైనా ఎక్స్‌ట్రా పనులుంటే చేసుకోవాలనమాట. చాలా ఉంటాయి ఇంట్లో పనులన్నప్పుడు ఎక్స్‌ట్రా పనులు. అవన్నీ చేసుకుంటూ రోజు ఒక్కొక్కటిగా ఎక్స్‌ట్రా పని కంప్లీట్ చేసుకుంటూ వచ్చి నేను టిఫిన్ చేసి వచ్చేసరికి 11 ఖచ్చితంగా అవుతుంది. 10:30, 11 ఖచ్చితంగా అవుతుంది. చుట్టూ చూసేవాళ్ళు అనుకుంటుండొచ్చు ఈమేంటి ఇప్పుడొస్తుంది ఏం కుడుతుందని. కానీ నేను మిషన్ మీద కూర్చున్న ఆ కాసేపట్లోనే కుట్టేయగలుగుతాననమాట. మార్నింగొచ్చి సాయంత్రం వరకు మార్నింగొచ్చి ఒక 2 బ్లౌజులు ఎక్కువగా కుట్టి, మేము ఎక్కువగా కుట్టామని అనుకుంటారు చూడండి. నేను అదే 11కొచ్చి, అదే టైంకి నేను అంతే వర్క్ చేస్తాననమాట. అంటే లేట్‌గా వచ్చినా కూడా అంత స్పీడ్‌గా వర్క్ ఫినిష్ చేస్తాననమాట. అలా చేయాలి అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటేనే స్టిచ్చింగ్ చేయాలి. ఇంట్రెస్ట్ లేకపోతే
రెస్ట్ ఇచ్చేసేయండి, పక్కన పెట్టేసి. అర్జెంట్ లేకపోతే కానీ ఇంట్రెస్ట్ లేకుండా మిషన్ ఎక్కితే మాత్రం ఆ బ్లౌజ్ అయినా పాడైపోతుంది. లేదంటే గంటల తరబడి మిషన్ మీద ఒకే బ్లౌజ్ పెట్టుకొని కూర్చోవాల్సి వస్తుందన్నమాట. కాబట్టి ప్రతిదీ కూడా మన ఆలోచన మీద, మన మైండ్ మీద, మన పని మీదే ఆధారపడి ఉంటుంది. మనకెవరో వచ్చి మోటివేషన్ చేయాల్సిన అవసరం లేదు. మనకు మనమే మోటివేషన్ అవ్వాలి. ఇప్పుడు చూడండి 1½ మంత్ నుంచి నేను సరిగ్గా కుట్టకపోవడం వల్ల ఈ మంత్ నాకు తెలుస్తుందనమాట. ఏంటంటే చెయ్యి టైట్ అయిపోయింది. అమౌంట్‌కి ఇబ్బంది అయిపోతుందనమాట. అంటే కరెక్ట్‌గా నాకు సరిపడే అమౌంట్ లేదు నా చేతుల్లో. ఇంక అప్పుడు గుర్తొస్తుంది కదా! అబ్బా! ఇవన్నీ టైంకి కుట్టించుంటే ఈ అమౌంట్ ఎంతో కొంత వచ్చేది కదా! అని చెప్పేసి. అది. అలా. ఒక్కొక్కసారి మనం కుట్టకపోవడం కూడా మనకు గుణపాఠమే అనమాట. అంటే నెక్స్ట్ టైం అలా చేయకుండా ఉండేందుకు ఇంకా అలా సాగుతూ వస్తుందనమాట. ఎండాకాలం అయిపోయింది. వర్షాకాలం వచ్చింది. ఎండాకాలంలో ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల కుట్టలేకపోయాం. ఫ్యాన్‌లేస్తే క్లాతులు ఎగిరిపోతాయి. కూలర్‌లో పెట్టుకుంటే ఇంకా అది కూడా గాలి ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి కుట్టనివ్వదు. క్లాత్ ఎగిరిపోతూ ఉంటుంది. ఇలా మొత్తానికి ఎలాగోలా ఎండాకాలం బయట పడిపోయాము. ఇప్పుడు వర్షాకాలం కదా! వర్షాకాలమైనా మనం కరెక్ట్‌గా స్టిచ్ చేసుకోవాలి. నేనైతే ఆపనింకా. ఎందుకంటే నాకు వర్క్ వస్తూ ఉంటుంది కదా! ఈ పాత వాళ్ళవన్నీ క్లియర్ చేసుకుంటూ రావాల్సిందే. ఈ నెల రోజులు కుట్టకపోయేసరికి అందరూ ఒకేసారి అడుగుతున్నారనమాట. కొంచెం టైం తీసుకొని సెట్ చేస్తున్నాను. ఇలాంటి టైంలో ఎవరైనా చిరాకు పెట్టే కస్టమర్స్ ఉంటే మాత్రం పక్కన పెట్టేసేయండి. నాకు చిరాకు పెట్టే వాళ్ళని చూస్తే నిజంగా చిరాకొస్తుందనమాట. నేనైతే 1, 2, 3 సార్లు చూస్తాను వాళ్ళ నుంచి. మరీ చిరాకు పెట్టిచ్చారనుకోండి, మీరు రాకండి అని మొహం మీద చెప్పేస్తాననమాట. అంతే. ఎందుకండి వాళ్ళతో వచ్చిన తలనొప్పి. కొన్నిసార్లు అబద్ధాలాడి కూడా మన పైనే ఫైటింగ్ చేయాలని చూస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళని అస్సలు దగ్గరికి రానివ్వడు. ప్రతిసారి మనల్ని బ్లేమ్ చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట కొన్ని విషయాలలో. అలాంటి వాళ్ళని కూడా మొహం మీదే చెప్పేసేయాలి. మొహం మీద చెప్పినప్పుడు ఆ పూటకు వాళ్ళు బాధపడొచ్చు కానీ నెక్స్ట్ టైం మనం బాధపడకుండా ఉంటాం కాబట్టి చెప్తున్నాను. నాకు చిన్న ఇష్యూ జరిగింది. దాని గురించి నేను యూట్యూబ్‌లో ఏం చెప్పాలనుకోవట్లేదు. కస్టమర్‌కి, టైలర్‌కి జరిగే ఇష్యూ అనమాట. చిన్న ఇష్యూ. కానీ నేనేం అలాంటివి చెప్పాలని ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండి వర్క్ చేసుకోవాలి. ఎవరి దగ్గర? కస్టమర్స్ దగ్గర. తెలివిగా మాట్లాడాలి. అన్నీ నేర్చుకోవాలి. ఎందుకంటే చెప్తున్నాను కదా! వాళ్ళొకటి చెప్తారు. మనం ఒకటి చేస్తాం అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళు కరెక్ట్‌గా చెప్పకుండా ఉండి రివర్స్ మన మీదకే అవుతూ ఉంటారు కాబట్టి కొన్నిసార్లు మనం కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.